బెంగళూరా? నాతో మహారాష్ట్ర అన్నావే, మహారాష్ట్ర కార్లో వెళ్ళిపోదాం అన్నావే. నాకెందుకు లేదా? పెట్రోల్ మీ మమ్మీ వేస్తుంది పెట్రోల్కి. అవంతా నీకు సంబంధం లే. పెట్రోల్కి మీ మమ్మీ వేస్తే యాడికైనా పోతుంది నా కారా, దాంట్లో ఏముంది? సరే అయితే నువ్వు డ్రైవ్ చేస్తానంటావు ఎక్కడికైనా డ్రైవ్ చేస్తా. హలో, నేను మొన్నే కదా వెళ్ళొచ్చా ఆల్రెడీ, గుర్తులేదా? గేరీ ఫస్ట్, సెకండ్ గేరీ. గాయస్, మా వైఫ్ కి ఏమో కాళ్ళు అందాం అనమాట, కానీ గేర్లు మాత్రమే అందుతాయి. గేర్ ఎందుకంటే హ్యాండ్ కాడే ఉంటుంది కాబట్టి గేర్లు అందుతాయి. సరే, ఇప్పుడు బెంగళూరు ఏమో దగ్గర ఎన్ని అవర్స్ చూపిస్తాను చూడు ఒకసారి. దాని మీద టైప్ చేయి. బెంగళూరు గేర్ మార్చ్ తోడి. బై ఫస్ట్ వేసినావు తోడు. పట్టుకో, ఫోన్ పట్టుకో పాపా. సో మొత్తానికి మనమైతే బెంగళూరుకి అయితే బయలుదేరేసాం అనమాట. అవును, 116కే చూపిస్తుంది. మళ్ళీ మనం వెళ్ళే స్పీడ్ అలాంటిది. మళ్ళా మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము. 4 hours 59 minutes చూపిస్తుంది. 251 kilometers వెళ్ళొద్దా? మధ్యలో ఏ బొక్కలు ఉన్నాయో తెలియదు కదా. కానీ మన తిరుపతి నుంచి బెంగళూరు రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ అదే మేము మొన్న వెళ్ళాను చూడు కేరళకి, సీరియస్ గా చెప్తున్నా, వాంటెడ్ ప్లేస్ అంటే అందరూ వెళ్ళాలి అనేసి అంటారు కదా. రోడ్లు వేస్తే చాలా మంది వెళ్తారు నిజంగానే. త్రిశూర్ నుంచి అసలు రోడ్డే లేదు జనమ్మ. గాయస్, నేను లాస్ట్ టైం అయితే జటాయుకి వెళ్ళాను అనమాట. సో నేను యాక్చువల్గా ఆ వీడియో పెడతా ఉంటున్నా కానీ, కాకపోతే అది నేను మొత్తం గోప్రోలో తీసాను. దాంట్లో ఏమో వాయిస్ రాలేదు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే అంత అనిపించలేదని నేను కామ్ అయిపోయాను. అందుకనే ఇప్పుడు మాత్రం ఇది పెడుతున్నాను అనమాట. త్రిశూర్ నుంచి అయితే రోడ్డే లేదు. దయచేసి జటాయుకి వెళ్ళే వాళ్ళు ఆ రూట్ని కాకుండా ఇంకో రూట్ ఉంటుంది మదురై సైడ్ నుంచి, ఆ రూట్ని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ రూట్లో అయితే మీకు కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రూట్ అయితే చాలా వరకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అది ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలీదు, బట్ ఇట్స్ ఓకే. మనమైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసి వచ్చేసాం అనమాట ట్రిప్ అయితే. ఒకప్పుడు ఈ పాప రెడీ అవ్వడానికి 10 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఏమరా అంటే గంటలు తీసుకుంటుంది. ఏమంటే పాప ఉంది కదా అనేసి ఇది ఒక సొట్టు పెట్టుకునింది. ఒకప్పుడు నీ బ్యాగ్ లో ఏముండే పాప? చెప్పు. ఫేస్ చూపించు, మాట్లాడు. పాపని చూపిస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడైతే గ్లాస్ అలా ఉంది. ముందైతే అమౌంట్ కూడా పెట్టేదాన్ని. ఇప్పుడు అమౌంట్ తప్ప మిగతా సామాన్లు అన్నీ ఉంటున్నాయి. అమౌంట్ తక్కువ, ఈ సామాన్లు ఎక్కువ అంటున్నావు. కరెక్టే. సరే, ఇప్పుడు బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నావు? చెప్పాగా పర్సనల్ అని. పర్సనల్ లో ప్రొఫెషనల్, ప్రొఫెషనల్ లో పర్సనల్. గాయస్, పర్సనల్ లేదు, ప్రొఫెషనల్ లేదు, తొక్క. ఈ పాప కేవలం హెయిర్ బిన్ లో పక్క బిన్ లో కొనుక్కోవడం నన్ను అయితే బెంగళూరు తీసుకెళ్తాను అనమాట. అది కూడా చిక్పేటలో ఉంటదంట. తిరుపతికి అక్కడికి జస్ట్ 5 rupees తేడానే. కానీ ఈ మేడం ఒప్పుకోవట్లేదు. ఈడే కొనిస్తానంటే ఒప్పుకోవట్లేదు అనమాట. 2500 rupees దాకా పెట్రోల్ ఖర్చు అవుతుంది. వేసేది మా అమ్మే కదా, నీకెందుకు తీసుకెళ్దావా అని చెప్పి ఈడైతే తీసుకెళ్తాను. ఆ వేసి చూడండి జనమ్మ, ఇది మరీ టూ మచ్ కదా. మరీ పక్క పెట్ల కోసం పోతారా జనమ్మ చిక్పేటకి? ఎందుకు ఎంత ట్రాఫిక్ అయింది ఇక్కడ? గాయస్, ఇక్కడ ట్రాఫిక్ చూడండి అలిపిరి దగ్గర. ఇక్కడ
ఇక్కడంతా చూడండి క్రౌడ్స్, వీళ్ళంతా వాకింగ్స్ అన్నమాట. ఇక్కడ లగేజ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ అయితే కొంచెం రద్దీగానే ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే అంతగా ఏముండదు. గాయస్ ప్రెసెంట్ మనమైతే జూపార్ రోడ్ లో అనమాట. చూడండి వ్యూ ఎలా ఎంత బాగా వస్తుందో. ఈరోజు ఎవరో వస్తున్నట్టున్నారే, మొత్తానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏదో ఓపెనింగ్ ఉందంట తెలుసా, మంచి మనోజ్ అని వస్తున్నాడు మన షాప్ పక్కనే. ఊరుంటే కలిసి ఉండొచ్చు. వీ మిస్డ్ ఇట్ బ్రో. మొత్తానికి పక్క పెళ్ళ వల్లే పోతున్నాం గాయస్, ఆయన్ని కూడా కలవలేకపోతున్నాం. చెప్పు. మా పాప ఏం మాట్లాడినా చూడండి ఏం చేస్తుందో. మీరు ఆడైనా ఏమైనా మాట్లాడుకోండి, నా చెవులు మాత్రం ఏమి నొప్పి పెట్టకూడదని చెవు మూసుకుంటుంది. చూడండి సో ఇప్పుడు మనమైతే జూపార్ రోడ్ లో ఉన్నాం అనమాట. సో జూపార్ రోడ్ నుంచి మనకి ఎంత టైం చూపిస్తుంది అంటే దగ్గర బెంగళూరుకి వచ్చి 4 hours 51 minutes అయితే చూపిస్తుంది, 50 minutes అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సో 247 kilometers ఉంది. సో మనం ఇలాగే ఫన్నీగా మాట్లాడుకుంటూ దారిలో కలుసుకుంటా వెళ్దాం అనమాట. నీకు ఫన్నీగానే ఉంటుంది, నా గాలి కదా నువ్వు. నీకు గాలి ఉందా కదమ్మా, ఇది బాడీ కాదు మొత్తం గాలి మీద పెట్టుకోవడం ఎట్లా. సో ఓకే గైస్, ఒక్కసారి మనం బెంగళూరు రీచ్ అయినాక అసలు అక్కడ ఎందుకు వెళ్ళాం, ఏ ఏరియాకి వెళ్తామో కూడా మీకు చెప్తాము. ఆల్రెడీ మీకు చెప్పేసా చిక్పేట కాడికి వెళ్తున్నాము. ఇదిగో ఈ మేడం కోసం అనమాట, ఈ ఇద్దరు మేడమ్స్ కోసం అయితే మనం వెళ్తున్నాం అనమాట. అది కాకుండా మన ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మన ఇంటి వరకు కూడా జరుగుతుంది. మీకు ఆ వీడియో కూడా పెడతాను. ఆల్మోస్ట్ ఇంకొక 3 months, ఇంకొక మ్యాక్సిమం 3 months నా హోమ్ టూర్ కూడా నేను చేస్తాను అనమాట. సో వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ihemu2700. సో గైస్ మా వైఫ్ అయితే హెవీ రైడర్ అనమాట. సో ఇలాంటివి అయితే మీరు చేయకండి. రైట్ వేస్తే రైటే వెళ్ళండి, లెఫ్ట్ వేస్తే లెఫ్టే వెళ్ళండి. ఇలాంటివన్నీ నమ్మకండి. ఎలా ఇష్టమైతే అలా వెళ్ళాలి, అలా వెళ్తే ఇష్టం అట్లా అంటే అలా కాకూడదు కదా. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా పోలీసు వాళ్ళే గుద్దేస్తాను గైస్, ఈమెయితే పోలీసు వాళ్ళు గుద్దేసి నేరుగా వాళ్ళే వచ్చి మా ఇంటికాడ వదులుతున్నారు. ఎవరమ్మా మీకు బైక్ ఇచ్చినా నన్ను తిడుతున్నారు. బైక్ ఇవ్వకపోతే గొడవ. మీకు తెలుసుగా వైఫ్ల గురించి ఎలా ఉంటుందో. ఇస్తే ఇంకొక బాధ. నేను మాత్రం మంచిదాన్ని, నిన్ను చెడ్డదాన్ని ఎవడో అనలేదు పాపా. అసలు గొడవే పెట్టుకోండి తెలుసా నా హస్బెండ్ ని. ఛాన్సే లేదు. హెల్దీగా ఉన్నారనమాట. ఫుడ్ పెట్టకుండా నేను బయట తిని లావ్ అయ్యాను గైస్. కావాలంటే ఇది నిజమా కాదో తన్నే అడగండి. ఎక్కడైతే ఏముందో లావ్ అయ్యారా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనమైతే ఇదిగోండి ఎగ్జాక్ట్గా 230 kilometers అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం బాగ్రాపేట ఘాట్లో అయితే ఉన్నాము. అక్కడికి ఎగ్జాక్ట్గా లంచ్ టైం అయితే మనం రీచ్ అయిపోతాం అనమాట. లంచ్ టైం ఎగ్జాక్ట్గా ఒక 1 hour, half an hour అటు ఇటుగా మనం అయితే రీచ్ అయిపోతాము. ఎన్ని ఘోరాలు సార్, ఎన్ని హ్యాండ్ బ్యాగులు తీసుకుంటారు దాంట్లో. హ్యాండ్ బ్యాగ్ కోసం అది ఓకేనే, మరి మీరు చేసే దోపిడీ అంటారు దాన్ని. గాయస్ వీళ్ళు పెట్టే 20 rupees కి 30 rupees కి ఎంత హ్యాండ్ బ్యాగ్లు అవసరమా? ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 3000 నుంచి 4000 దాకా పడుతుంది గాయస్. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. కరెక్టే అని వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఉంటారు. లేడీస్ ఇది మరీ బాగుంది. అయితే మా మగాళ్ళు కూడా కమెంట్ చేస్తారు ఈ వీడియోకి అయితే. ఎలక్ట్రానిక్స్ అన్ని గాడ్జెట్స్, అది మా హక్కు, ఇది కూడా మా హక్కు. గాయస్ మనం సంపాదించిన డబ్బుల్లో మనం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి? అలానే మీరు సంపాదించిన డబ్బుల్లో మాకు కూడా ఖర్చు పెట్టాలి, దాంట్లో కూడా ఏమి తప్పు లేదు.
నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా చూడు. ఏందో చెప్ప. మై మనీ ఇస్ మై మనీ, యువర్ మనీ ఇస్ మై మనీ. మరి తీసి ఇవ్వాలి నువ్వు. మీ మనీ కావాలంటే మీరు సంపాదించుకోండి, మేము వద్దన్నామా? ఎందుకు సంపాదించాలి? హస్బెండ్ సంపాదించేటప్పుడు గాయస్ మొత్తం పాడైపోయారు guys. ఇప్పుడు ఎంత ఒకప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ తోటకూర తొక్క అంటారు కదా, ఆహా ఇప్పుడు ఏం లేదు గాయస్. నేనైతే ఇండిపెండెంట్ లా డిపెండెంట్ లా అంతే. డిపెండెంట్ కూడా లేదా? ఎందుకు డిపెండ్ అవ్వాలా నీ మీద? ఇది కాదు డిపెండెంట్, ఎందుకంటే ఈ మాట గుర్తుపెట్టుకో, రేపో ఎల్లుండో పార్సల్స్ వస్తాయి అన్నమాట. సో దానికప్పుడు అప్పుడు సిచ్యువేషన్ కూడా వీడియో తీసి పెడతా గాయస్, అది చూడండి. అప్పుడు ఎలాగైనా సరే కొరియర్ కావాలంతే. సో గాయస్ మాదైతే మనకి ఇలాంటి వాదనలు పోతానే ఉంటాయి, దారి మొత్తానికి మీకు ఇది కూడా బోర్ కొట్టేస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము వీడియో మళ్ళీ పెడతాం అనమాట. సో మధ్య మధ్యలో ఇలాంటి ఏదైనా చిన్న కాన్వర్జేషన్ ఉంటే అది కూడా మీకు పెడతాం, ఫన్నీగా ఉంటుంది అనేసి పెడుతున్నాం అంతే. హస్బెండ్ అండ్ వైఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఉంటుందో తెలుసా గాయస్? అది డ్రైవింగ్ చేసేవాడికి కాదు కరెక్టే, డ్రైవింగ్ చేసేవాడికే. ఎందుకు అంటే స్పీడ్ పోతే బాధ, పాప ఉంది స్లోగా వెళ్ళు అంటారు, పోనీ స్లోగా వెళ్తే టైం కాలేదా అంటారు. ఇన్ని టెన్షన్ల మధ్యలో పోనీ ఎవరన్నా మందమైన అమ్మాయి పక్కన పడితే అట్లా తిరిగి చూస్తే చాలు, ఎవరిని చూసావు ఎందుకు చూసావు? సో గైస్ గయ్యాలీలు